భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000 రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఒక్క పోల్కంపల్లిలోనే 100 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందన్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా ఈ ప్రాంతంలో పర్యటించలేదన్నారు. ఈ మేరకు భారీ వర్షాలకు పంట దెబ్బతిన్న పలు ప్రాంతాల్లో కొప్పుల మహేష్ రెడ్డి పర్యటించారు. రైతులతో మాట్లాడి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. బాగా నష్టం జరిగింది వీళ్ళకి అవి పనికిరావు అంటే ఎవరో ముంగలో రాజకృష్ణ ఏడి గారు ఉన్నారా అందరికీ ఏం పంపించారు నిన్న మొన్న జరిగినటువంటి వానకు ఈ పోల్కంపల్లి గ్రామంలో దాదాపు ఒక 100 నుంచి 120 ఎకరాల పంట నష్టం. ఎందుకైతే ఈ వాగుపోంటున్నటువంటి ఇటు సైడ్ అటు సైడ్ ఉన్న పొలాలన్నీ కూడా పత్తి చేనులు కానీ వరి చేనులు కానీ మక్కలు కానీ ఇవన్నీ కూడా పంట నష్టం బాగా జరిగింది. కాబట్టి ప్రభుత్వ అధికారులు మరి ఇప్పటివరకు కూడా ఇక్కడ రాలేరు. మరి అధికారులు వెంటనే ఈ పంటలను చూసి ప్రభుత్వం కూడా మరి వానల కోసం ఎక్కడ నష్టపోతే కూడా పరిహారం ఇస్తామని మనం పేపర్లలో టీవీలో చూస్తున్నాం. కాబట్టి ఎంబడే ప్రభుత్వం కూడా స్పందించి మరి జిల్లా వ్యవసాయ అధికారులు ఇక్కడ సందర్శించి ఇక్కడ జరిగినటువంటి పంట నష్టాన్ని ఎంబడే దాన్ని ఎస్టిమేట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు, ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడి సీజన్ కాబట్టి వాళ్ళందరూ కూడా దాదాపు ఎకరకు ఎంత తక్కువ కాకుండా 30-40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టిండ్రు. ఇప్పటికే విత్తనాలు వేయడం, చెట్లు పెరగడం, 2 సార్లు మందులు కొట్టడం, అడుగు మందు వేయడం, కలుపులు తీయడం అన్నీ కూడా ఒక వంతు అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దయచేసి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 100 ఎకరాలు ఎవరైతే నష్టం జరిగిందో వారిని ఎంబడే అక్కడ సందర్శించి వారికి నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లి తప్పకుండా వీరికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.